అయితే ఆత్మ విషయంలో దీనిలో అవ్వాలి అంటే క్రైస్తవులుగా మనం చేయవలసినవి ముఖ్యంగా ఈ దీనత్వమే మన సంపదగా మనం ఎంచుకోవాలి. లోక సంపదలు మనకి ఎన్నున్నా ఆయన సంపదల్లో పాలిభాగస్తుడవ్వాలి అంటే ఆత్మ విషయంలో దీనుడు అవ్వడము మనకి అత్యవసరము. అలాగే తనను తను ఎంతగా తగ్గించుకోవడం అంటే తన దృష్టిలో తాను నీచుడు అని అనుకున్నవాడు దేవుని దృష్టిలో ప్రశస్తమైనవాడు. మనం పైకి ఎక్కాలి అంటే దానికి మార్గము పడిపోవడమే. దేవుడు లోయలనే ఎత్తైన పర్వతాలనేగా గుర్తిస్తాడు. అలాగే ఈ ఆత్మలో దీనత్వం అనేది మన ప్రాణానికి నెమ్మదినిస్తుంది. ఆయన దగ్గర మనము విశ్రమించడము. నేను ఆత్మ విషయంలో ఆధ్యాత్మిక విషయంలో చాలా నిరుపేదను. క్రీస్తు అనంతమైన సంపద కలిగినవాడు కాబట్టి ఆయన నీడలోనే నాకు ఆధ్యాత్మిక సంపద దొరుకుతుంది. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నన్ను ఎక్కిస్తాడు. కొండ మీద వ్యక్తి సురక్షితంగా ఉంటాడు. మనం ఎంతగా మనల్ని మనం తగ్గించుకుంటామో అంతగా ఆయనకు దగ్గరగా ఉండగలుగుతాము. అందుకే దేవునిలో ఆధ్యాత్మిక సాన్నిహిత్యం లేనంతకాలం మనమేంటో మనకు తెలియనంతకాలం మన పాపాలను మనము గుర్తించలేము. పాపక్షమాపణ కోసం ఎప్పుడు ఆయన వైపు దీనంగా చూడలేము. పరలోక రాజ్య ప్రవేశం కూడా మనకు అంత దూరం అయిపోతుంది. ఎప్పుడైతే మనం మన ఆధ్యాత్మిక లేమిని గుర్తించగలుగుతామో మనకి తెలిసిపోతుంది మనంతట మనము ఆయనకు ఇష్టమైన జీవితాన్ని జీవించలేమని, ఆయనపై ఆధారపడితే తప్ప అది సాధ్యం కాదని. అప్పుడు ఆ అనుభవంలోనికి వెళ్ళిన తరువాత మనకు తెలియకుండానే ఆయన పాదాల చెంత వాలిపోతాము. అయితే ఈ లోకంలో మనం ఆయన చెప్పిన ఆ జీవిత ప్రమాణాలకు అనుగుణంగా జీవించడము చాలా కష్టమే. చాలా తొట్టుపడిపోతుంటాము. అయితే మనకి పరిశుద్ధాత్మ శక్తి మనకి తోడుగా ఉంటుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26లో ఆత్మయే మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు అని ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనకి ఎల్లవేళలా సహాయకరంగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. అయితే ఈ ఆత్మలో దీనత్వం కలిగి ఉండడం వల్ల మనకు వచ్చే ప్రతిఫలము పరలోక రాజ్యము అని ఆయన అంటున్నారు. అయితే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఆయన పిల్లలుగా మనము ఆయన రాజ్య వారసులం కదా. కనుక ఆత్మలో దీనత్వం కలిగి ఉంటే ఆయన పాలనలో ఆయన రాజ్యంలో సుఖంగా సంతోషంగా శాశ్వతమైన నిత్య జీవాన్ని అనుభవించగలము. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.